హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియో కొంచెం బ్లర్ ఉంటుందంటే, కొంచెం బ్లర్ అంటే బ్లర్ కాదు, నైట్ తీస్తున్నాండి. మ్యాచ్ అనేది ఇప్పుడు అయిపోయింది. ఆర్సీబీ వర్సెస్ జీటీది రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ గుజరాత్ టైటన్ మ్యాచ్ అనేది ఇప్పుడు అయిపోయింది. రివ్యూ అనేది ఇప్పుడే తీసేసి వెంటనే వీడియో అప్లోడ్ చేస్తానండి. కొంచెం డార్క్ మోడ్లో ఉంటుంది, అడ్జస్ట్ చేసుకుంటారని ఆశిస్తున్నాను. మ్యాచ్ గురించి డిస్కస్ చేసుకునే ముందు ఫస్ట్ మనం కొన్ని స్కోర్స్ అనేవి చెప్పుకుందామండి. చెప్పుకున్న తర్వాత ప్రతి ఒక్క ప్లేయర్ గురించి, లేదంటే ఏదైతే కీ ప్లేయర్స్ ఉన్నారో వాళ్ళ గురించి డిస్కస్ చేసుకుందామండి. ఇక ఫస్ట్ ఆర్సీబీ బ్యాటింగ్ లైనప్ చూసుకుంటే సాల్ట్ వచ్చేసి 14 రన్స్ కొట్టిండండి. 13 balls 1-4, 1-6, 107.69 స్ట్రైక్ రేట్ అండి. కోహ్లీ వచ్చేసి మనకి 6 balls 7 runs కొట్టిండు, 1-4, 0 6s, 116.67 స్ట్రైక్ రేట్ అండి. పడికల్ వచ్చేసి 3 balls 4 runs కొట్టిండు, 1-4, 0 6, 133.33 స్ట్రైక్ రేటు. రజత్ పతిదర్ వచ్చేసి మనకి 12 balls 12 runs కొట్టిండండి, 2 4s, 0 6s, 100 స్ట్రైక్ రేట్ అండి. లివింగ్స్టన్ వచ్చేసి మనకి 40 balls 54 runs కొట్టిండు, 1-4, 5 6s, 135.00 స్ట్రైక్ రేట్ అండి. కొంచెం ఇంత అంత అంటే లివింగ్స్టన్, జితేష్ శర్మ కొట్టిండండి. జితేష్ శర్మ వచ్చేసి మనకి 21 balls 33 runs, 5 4s, 1 6 రివర్స్ అయినా ఆయన 1-4, 5 6 కొట్టిన 5 4s, 1 6 కొట్టిండు, 157.14 స్ట్రైక్ రేటు. కృణాల్ పాండ్యా వచ్చేసి 5 balls 5 runs, 1-4, 0 6, 100 స్ట్రైక్ రేటు. టిమ్ డేవిడ్ వచ్చేసి 32 runs కొట్టిండండి, 18 balls 3 4s, 2 6s, 177.78 స్ట్రైక్ రేట్ అండి. బోనస్లో వచ్చేసి మనకి 2 balls 1 run కొట్టిండండి, 50 స్ట్రైక్ రేటు. ఇక బౌలింగ్ చూసుకుంటే సిరాజ్ వేరే లెవెల్ ఆడిండండి. ఫర్దర్గా దీని గురించి కూడా మనం డిస్కస్ చేసుకుందాం. సిరాజ్ వచ్చేసి 4 overs 19 runs ఇచ్చిండు, 3 wickets తీసుకున్నాడు, 4.80 ఎకనామీ. అర్షద్ ఖాన్ వచ్చేసి 2 overs వేసిండు, 17 runs తీసుకున్నాడు, 17 runs ఇచ్చిండు, 1 wicket, 8.50 ఎకనామీ అండి. ప్రసిద్ధ్ వచ్చేసి మనకి 4 overs వేసిండు, 26 runs ఇచ్చిండు, 1 wicket తీసుకున్నాడు, 6.50 ఎకనామీ అండి. ఇషాంత్ వచ్చేసి మనకి 2 overs వేసిండు, 27 runs, 1 wicket, 13.50 ఎకనామీ. సాయి కిషోర్ వచ్చేసి 4 overs 22 runs, 2 wickets, 5.50 ఎకనామీ అండి. రషద్ ఖాన్ వచ్చి చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది. రషద్ ఖాన్ 4 overs 54 runs ఇచ్చిండు, 0 wickets, 13.50 ఎకనామీ అండి. ఇది మనకి ఆర్సీబీ బ్యాటింగ్ ప్లస్ గుజరాత్ బౌలింగ్ అండి. ఆర్సీబీ బ్యాటింగ్లో మనం చూసుకుంటే లివింగ్స్టన్ బాగా ఆడిందండి, 54 runs. ఆ మాత్రం ఇంత అంతన కొట్టిందంటే లివింగ్స్టన్ ఒకడు, జితేష్ శర్మ ఒకరండి, 21 balls 33 runs. అలాగే టిమ్ డేవిడ్ వచ్చేసి 18 balls 32 runs అండి. ఇంత స్కోర్స్ అనేవి మనకు ఒక 100, 115 దగ్గరకు వచ్చిందంటే వీళ్ళు కొట్టినందుకే. మిగతా ప్లేయర్స్ అంతే ఎవ్వరు ఆడలేదండి అంతగా. ఇక గుజరాత్ టైటన్స్ బ్యాటింగ్ చూసుకుంటే మనకి సాయి సుదర్శన్ 36 balls 49 runs, 7 4s, 1 6, 136.11 స్ట్రైక్ రేట్ అండి. శుభన్ గిల్ వచ్చేసి మనకి 14 balls 14 runs కొట్టిందండి, 1-4, 1 6, 100 స్ట్రైక్ రేట్ అండి. జోస్ బట్లర్ వచ్చేసి 39 balls 73 runs కొట్టిండు, 5 4s, 0 6 6s, 187.18 స్ట్రైక్ రేటు. ఇక రుదర్ఫోర్డ్ వచ్చేసి ఇంపాక్ట్ ప్లేయర్ అండి. రుదర్ఫోర్డ్ లాస్ట్ మ్యాచెస్ మనం తిట్టుకున్నాము, సరిగా ఆడతలేడు అని చెప్పి. ఈ మ్యాచ్లో సంపూర్ణ చంపిండండి, ఈయన కూడా పర్లేదు. 18 balls 30 runs కొట్టిండు, 1-4, 3 6s, లాస్ట్ 6 ఈయన కొట్టి మనకు మ్యాచ్ అనేది విన్ చేయించిండు, 166.67 స్ట్రైక్ రేట్ అండి. ఇక బౌలర్ చూసుకుంటే మనకి ఆర్సీబీ తరఫు నుంచి భువనేశ్వర్ కుమార్ వచ్చేసి 4 ఓవర్లు వేసిండు, 23 runs, 1 wicket, 5.80 ఎకనామీ. హెజల్వుడ్ వచ్చేసి 3.5 overs వేసిందండి, 43 runs, 1 wicket, 11.20 ఎకనామీ. చాలా ఎక్స్పెన్సివ్ అయిపోయింది హెజిల్వుడ్. ఎస్ డయల్ వచ్చి 3 overs 20 runs ఇచ్చిండు, 6.70 ఎకనామీ అండి, 0 wickets. రషీద్ దర్ సలాం 3 overs 35 runs, 0 wickets, 11.70 ఎకనామీ అండి. కృణాల్ పాండ్యా 3 overs 34 runs ఇచ్చిండు, 0 wickets, 7.30 ఎకనామీ. లివింగ్స్టన్ వచ్చేసి 1 over 12 runs ఇచ్చిండు, 0 ఎకనామీ అండి. 0 wickets, 12.00 ఎకనామీ అండి. ఇక చూసుకుంటే మ్యాచ్ అండి. ఇక మ్యాచ్ స్టార్టింగ్ బాల్కి వెళ్ళి ఇంట్రెస్టింగ్గా ఉందండి. మనకి పంజాబ్లకి ఆర్సీబీకి వికెట్లు పడుతూనే ఉన్నాయి. అప్పటికెళ్ళి మనకి ఇంట్రెస్టింగ్ చాలా వచ్చిందండి. ఎందుకంటే హోమ్ గ్రౌండ్లో చాలా మ్యాచెస్ అనేది ఆర్సీబీ ఓడిపోతుందండి, అదే అనుకున్నారు. ఈరోజుగా టాస్ ఓడిపోయినప్పుడే మ్యాచ్ ఓడిపోయింది అనుకున్నారు. ఇక గుజరాత్ బౌలింగ్ చూస్ చేసుకుంది, ఇక చంపింది. ఇక సిరాజ్ అండి, ఆర్సీబీలో సిరాజ్ని తీసుకోలేదన్న కోపంతో ఏమో 4 overs 19 runs ఇచ్చి 3 wickets తీసుకున్నాడు. హైలైట్ డాట్ బాల్స్, ఆ డాట్ బాల్స్ కూడా మనకి ఒక మొక్క అనేది గిఫ్ట్ ఇచ్చినారు, డాట్ బాల్స్ ఎక్కువ వేసిండు అని చెప్పి. అంటే ఉంది కదండి కాన్సెప్ట్, ఒక డాట్ బాల్కి ఒక ప్లాంట్ అనేది ప్లాన్ చేయడం అని చెప్పి, అందుకని వచ్చింది. ప్లస్ మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కూడా, ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ కూడా మనకు సిరాజ్ అండి. ఎందుకంటే 19th ఓవర్లో 4-5 runs ఇచ్చి మ్యాచ్ అనేది ఒక లెవెల్. ఎందుకంటే అప్పటి వరకు కొంచెం ఫామ్లో ఉన్నారు, కొన్ని రన్స్ ఇచ్చి వికెట్ తీసుకోవడం ఒక ప్లస్ పాయింట్ అయింది. ఒకవేళ 19th ఓవర్ సిరాజ్ కానీ బాల్ రన్లు ఇచ్చేసాం అనుకో, ప్రీవియస్ మ్యాచెస్ ఇచ్చినట్టు పక్క
ఓడిపోయేది మ్యాచ్. అందుకనే స్కోర్స్ అనేవి మంచి, బౌలింగ్ అనేది మంచిగా వేసి వికెట్లు కూడా చాలా బాగా తీసిండు 3 వికెట్స్. ఇక చూసుకుంటే ఇక అంతే అండి. ఇక ఫర్దర్గా 5 మ్యాచ్లు ఉన్నాయి చిన్నస్వామి స్టేడియంలో మనకి ఆర్సీబీకి. మ్యాక్సిమం హోమ్ గ్రౌండ్లో ఓడిపోతుంది. ఈ 5 మ్యాచ్లు ఏమవుతాయో ఇక దేవుడి దయ మనకు తెలియదు, ప్లస్ ప్లేయర్ల దయ. అంటే సిరాజ్ చూపించిండు తనను ఎందుకు తీసుకోలేదని చెప్పి, తన విశ్వరూపం తను చూపించిండు. ప్లేయర్ ద మ్యాచ్ కొట్టిండు, 3 వికెట్లు తీసిండు, 19 రన్స్ ఇచ్చిండు, 4 overs వేసిండు. చాలా మంచి 4.50 సంథింగ్ ఎకనామీ ఉందండి. ఇక జాస్ బట్లర్ అండి, జాస్ బట్లర్కి ఎందుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ ఇవ్వలేదంటే, మేబీ వికెట్స్ ఎక్కువ తీసుకొని 19th బాల్లో 4-5 రన్స్ ఇచ్చి మ్యాచ్ అనేది ఆపేసినందుకు, ఒక పొజిషన్లో ఉన్న మ్యాచ్ని మధ్యలో ఆపేసినందుకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ మనకి సిరాజ్కి ఇచ్చినట్టు ఉన్నారు. అంతే, జాస్ బట్లర్కి ఇవ్వలేదంటే ఒక్క హ్యాండ్తో కూర్చొని నిలబెట్టిన మ్యాచ్ అండి జాస్ బట్లరు. ఆయన ఓడిపోతే మేబీ తర్వాత ప్లేయర్స్ ఉన్నారు, లేదని కాదు. ఆయన ఓడిపోతే ఫర్దర్గా ప్లేయర్స్ కొడతారో లేదో మనకు తెలియదు. మేబీ అదే నమ్మకంతో జాస్ బట్లర్ కూడా మన స్టార్టింగ్లో పోయినప్పుడు అనుకున్నారు, ఆయన కూడా తిట్టుకున్నారు. ఇప్పుడు చూపించిండు 2 మ్యాచెస్కి వెళ్ళి విశ్వరూపం చూపిస్తుండు. ఇంకా రూదర్ఫోర్డ్ కూడా అదే అనుకున్నారు, ఈరోజు పర్లే బాగానే కొట్టిండు, 18 balls 30 runs. లాస్ట్ 6 రూదర్ఫోర్డే మనకి కొట్టి మ్యాచ్ విన్ చేయించిండు. ఇలాగే ప్రతి ఒక్క మ్యాచ్ మంచిగా ఆడితే గుజరాత్ టైటన్స్ కూడా బాగానే అవుతుంది. మన ప్రిన్స్ ఆఫ్ ద క్రికెట్ అంటారు కదా మన సుమన్ గిల్ని, క్యాప్టెన్షిప్ ఆయన కూడా బాగుంటుంది. చూద్దాం ఫర్దర్గా ఎన్ని మ్యాచెస్ విన్ అవుతుందో వీళ్ళిద్దరు. ఇలా ప్రతి ఒక్క మ్యాచ్ రివ్యూ అనేది ఒకవేళ వీలైతే నైట్ లేదా మార్నింగ్ 5 లోపల అప్లోడ్ చేస్తానండి. 5:36 లోపల అప్లోడ్ చేస్తాను, లేదంటే కుదరపోతే 11 వరకు అప్లోడ్ చేస్తాను. మ్యాక్సిమం 5:36 లోపల అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ప్రతి ఒక్క రివ్యూ మీరు చూసి కంప్లీట్గా చూసి లైక్ చేసి షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేయని కొత్త వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీ నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. నోటిఫికేషన్ క్లిక్ చేసుకుంటే బెల్ ఐకాను. ఇక దట్స్ ఇట్ అండి. ఇలాంటి అన్ని వీడియోస్ కావాలంటే జస్ట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండి, పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అన్ని వీడియోస్ చూస్తారని ఆశిస్తున్నానండి. దట్స్ ఇట్ అండి ఈరోజుకి.